ఇటుక తెలంగాణ భవన్లో పల్లా రాజేశ్వర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తదనంతరం చర్యలు తీసుకోవాలి. సింగరేణిని యొక్క దండుపాలెం ముఠా దగ్గర నుంచి తప్పించాలి. ఇది మా భారత రాష్ట్ర సమితి యొక్క డిమాండ్. కాబట్టి దయచేసి ఇప్పుడు 11 గంటలుగా ప్రశ్నలేం లేకుండా ఉన్న ప్రశ్నలే తిప్పివేస్తూ ఊరికే మజాక్ చేస్తూ పైన ఈ అధికారులు కానీ ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వారు కూడా గుర్తించాలి. చట్టపరంగా వారు దాటి చట్టానికి భిన్నంగా చట్టం యొక్క పరిధులు దాటి ఇలాగ మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ముఖ్య నాయకుల మీద ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా వారి మీద కూడా చర్యలు తీసుకోవడానికి వచ్చే ప్రభుత్వం సిద్ధపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఇలా ప్రభుత్వంలో ఉండే నాయకుల యొక్క కళ్ళలో ఆనందం కోసం మీరు ప్రయత్నం చేస్తే మాత్రం మీరు రేపొద్దున మీరు బాధ్యులవుతారు. ఒకవైపున ముఖ్యమంత్రి తన బంధువుల కోసం వారి యొక్క కళ్ళల్లో ఆనందం కోసం తన మిత్రుల యొక్క కళ్ళల్లో ఆనందం కోసం తన యొక్క సహచరులకు వాటాలు పంచడం కోసం ఈ విధంగా డైవర్షన్ చేస్తుంటే ఆ డైవర్షన్ పాలిటిక్స్ లో తమకు భాగం లేదనుకుంటూనే పోలీస్ మొత్తం కూడా ఇవాళ విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంది, చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. చట్టానికి భిన్నంగా ఇవాళ ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్ ఇస్తున్నారు. జర్నలిస్టులను ఇతరులను బెదిరిస్తున్నారు. అనేక అక్రమ కేసులు పెడుతున్నారు. వీటన్నిటికీ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది. చట్ట వ్యతిరేకంగా ఉంటే చట్టం లోపల మీరు చర్యలకు సిద్ధం కావాల్సి వస్తుందని కూడా వారిని హెచ్చరిస్తూ వెంటనే వారిని ఇప్పటికే 7 గంటలైంది కాబట్టి హరీష్ రావు గారిని వెంటనే వదిలిపెట్టాలని చెప్పి కోరుతున్నాం. ఏదైతే హరీష్ రావు గారు చెప్పిన బొగ్గుగని కుంభకోణం మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ చేపించాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. సిట్టు కూడా నీకు ఒకవేళ దమ్ముంటే ధైర్యం ఉంటే నీతి ఉంటే నిజాయితీ ఉంటే ఈ ప్రభుత్వం కూడా సింగరేణిని లూటీ చేస్తున్న ఈ దండుపాలెం ముఠా మీద కూడా సిట్టు వేయాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.